హాయ్. పార్వతి ఒక పాట పాడాలనుకుంటుంది. మీకు చూశాను ఇంతకుముందు చూశారు కదా వీడియోలో. పార్వతమ్మ అని ఒక కొత్త ఆవిడ వచ్చారు హాస్టల్కి. ఆవిడ తన గురించి తను చెప్పి పాట పాడటం స్టార్ట్ చేస్తున్నారు. మాట్లాడు. నా పేరు పార్వతమ్మ. కొంచెం గట్టిగా. నా పేరు పార్వతమ్మ. నేను నానిక్కడి నుంచి వచ్చాను. ఇక్కడ కృష్ణప్రియం మేడం దగ్గర జైన్ ఇక్కడ ఉన్నాను. నాకెవ్వరూ లేక నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉందంటే మేడం గారు సలతో ఇక్కడ వచ్చి ఇక్కడనే ఉన్నాను. కాబట్టి నాది ఒక పాట పాడాలని కోరిక ఉన్నదని మేడం కంటే సరే పాడమ్మా అని అంటే పాడాలని నాకు. అయితే పార్వతి చాలా మంచిగా పాడుతుంది. నేను కొంత స్టేజ్ పెర్ఫార్మెన్స్ కూడా వికలాంగుల మీటింగ్లో ప్రయత్నిస్తున్నాను, కానీ ఇంతవరకు అవకాశం రాలేదు. కానీ తనైతే బాగా పాడుతుంది. సరే పార్వతి, స్టార్ట్ చేయి. ఫస్ట్ పాట కదా నీకు నచ్చింది ఏదైనా అట్లా. జయ మాతో నీవేనమ్మా దేవి వరలక్ష్మి. జయ మాతో నీవేనమ్మా దేవి వరలక్ష్మి. తలపై కిరటము యున్నదివమ్మా, తలపై కిరటము యున్నదివమ్మా, వెనకపై చక్రము యున్నది తల్లి దేవి వరలక్ష్మి. జయ మాతవు నీవేనమ్మా దేవి వరలక్ష్మి. నలుగు చేతులు ఉన్నైవమ్మా, నలుగు చేతులు ఉన్నైవమ్మా, రెండు వైపులు వేణుగులున్నై దేవి వరలక్ష్మి. జయ మాతవు నీవేనమ్మా దేవి వరలక్ష్మి. పట్టు చీరలు కట్టినవమ్మా, పట్టు రైకెలు వేసినవమ్మా, మెడలో ఆరలు వేషవు తల్లి దేవి వరలక్ష్మి. కమల పువ్వులో కూర్చున్నవమ్మా, కమలము లోపల నిలచినవమ్మా, కమలము లోపల కూర్చున్న తల్లి దేవి వరలక్ష్మి. ధనములో వీచు నీవేనమ్మా, ద్రవ్యములిచ్చు నీవేనమ్మా, ధనములో దేచు నీవే తల్లి దేవి వరలక్ష్మి. జయ మాతవు నీవే నమ్మా దేవి వరలక్ష్మి. నమస్కారం. నా యొక్క నమస్కారాలు. నాకు ఏదో తప్పులు సరి చేసేది అంతా అట్లా ఏం లేదు, మంచిగానే పాడు, మంచిగానే పాడు. నాకు వచ్చింది పాట. అయితే ఈ పాట ఏదైనా నువ్వు సొంతంగా కట్టావు? ఎట్లా చేసిన మేడం? నువ్వే సొంతంగా తయారు చేసావు అంటే అదే పూజలు అవి అట్లా చేస్తా సొంతంగా దేవత మీద క్రియేట్ చేసుకున్నావు. ఓకే, గ్రేట్. పార్వతి పాట మాత్రమే కాదు, సొంతంగానే ఆమె రాసుకుంది. ఓకే, అయితే మనం పార్వతి గురించి, పార్వతి పాటల గురించి మనం ఇంకొకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, అయితే పార్వతికి మంచిగా పాడుతుంది, ఎవరైనా అవకాశం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. నీ నెంబర్ చెప్పు, ఫోన్ నెంబర్. నాది 79914690004.